ఒకవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు మండిపోతున్న ఇంధన ధరలు. కొన్ని రోజుల క్రితం వరకు మనకి కేవలం ఒక చిన్న వార్నింగ్లా అనిపించిన వార్త ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే సునామీలా మారింది. కానీ ఈ గందరగోళం మధ్య భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. మనం ఇకపై కేవలం గ్లోబల్ నేషన్స్ గేమ్లో భాగస్వాములం మాత్రమే కాదు, గేమ్ రూల్స్ని మార్చే మాస్టర్ ప్లేయర్స్ అవుతున్నాం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం భారత్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ లేదా ఇంధన భద్రత గురించి. ఆ ఒక్క దారిపై ఆధారపడడం ఎంత ప్రమాదకరం? ఫ్రెండ్స్, గ్యాస్ మరియు పెట్రోల్ అనేవి ఒక దేశానికి కేవలం ఇంధనాలు మాత్రమే కావు. అవి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, మన పరిశ్రమలకు, విద్యుత్ కేంద్రాలకు, చివరికి మన రైతన్నలకు ఎరువులు అందాలన్నా ఈ గ్యాస్ అంతే అవసరం. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. మన దేశ అవసరాల్లో 100 యూనిట్ల గ్యాస్ ఉంటే అందులో సగం అంటే 50 యూనిట్లు కేవలం ఒకే ఒక ప్రాంతం నుంచి వచ్చేవి. అదే ఖతార్ మరియు ఇరాన్ మధ్య ఉన్న గ్యాస్ ఫీల్డ్స్. ఇంత పెద్ద మొత్తం కేవలం ఒకే మార్గం గుండా రావాలి. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. భౌగోళికంగా ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన మరియు ప్రమాదకరమైన సముద్ర మార్గం. ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉండే ఈ సన్నని జలసంధి ద్వారానే ప్రపంచంలోని 3వ వంతు చమురు మరియు గ్యాస్ రవాణా అవుతాయి. ఒకవేళ ఇక్కడ చిన్న గొడవ జరిగినా ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇటీవల ఖతార్ మరియు ఇరాన్ సంయుక్త గ్యాస్ ఫీల్డ్లపై దాడులు జరిగినప్పుడు భారత్ ఉలిక్కిపడింది. ఎందుకంటే అక్కడ ఆగేది కేవలం ఓడలు మాత్రమే కాదు, భారత్ అభివృద్ధి చక్రం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ సంక్షోభాన్ని భారత్ చూస్తూ కూర్చోలేదు. గతంలో అయితే మనం అంతర్జాతీయ సమాజానికి మొరపెట్టుకునేవాళ్లం, ధరలు తగ్గించాలని కోరేవాళ్లం. కానీ ఈసారి భారత్ వెయిట్ అండ్ వాచ్ పద్ధతిని పక్కన పెట్టింది. ఇకపై గేమ్ రూల్స్ మనవే అని డిసైడ్ చేసింది. ఇక్కడే భారత్ తన ఎనర్జీ డిప్లొమసీని మార్చేసింది. భారత్ ఒక్కసారిగా తన దృష్టిని ప్రపంచవ్యాప్తం చేసింది. కేవలం అరబ్ దేశాలపైనే ఆధారపడడం ప్రమాదకరమని గ్రహించి అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా తీరాలు మరియు రష్యాలోని అత్యంత శీతల ప్రాంతాల వరకు తన సంబంధాలను విస్తరించింది. ఇది కేవలం కొనుగోలు ఒప్పందం కాదు, ఇదొక జియో పొలిటికల్ స్ట్రాటజీ. భారత్ ఒక సీక్రెట్ వల విసరడం మొదలుపెట్టింది. ఈ వల ముఖ్య ఉద్దేశం ఒక్కటే: ఏ ఒక్క దేశం కూడా భారత్ని బ్లాక్మెయిల్ చేయకూడదు. ఏ ఒక్క మార్గం మూసుకుపోయినా భారత్కి ఇబ్బంది కలగకూడదు. వ్యాపారం అంటే కేవలం వస్తువుని కొనడం కాదు, దాన్ని మన ఇంటికి తెచ్చుకునే సదుపాయం కూడా మన దగ్గరే ఉండాలి. భారత్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది. అందుకే భారత ప్రభుత్వం మరియు గెయిల్ వంటి సంస్థలు కొత్త ఎల్ఎన్జీ క్యారియర్లని తమ నౌకాదళంలో చేర్చుకోవడం మొదలుపెట్టాయి. ఇంతకుముందు మనం విదేశీ ఓడల మీద ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల గ్యాస్ దొరికినా మన సొంత ఓడల్ని పంపి వెంటనే మన దేశానికి తెచ్చుకోగల సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఇకపై స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసేసినా, సూయజ్ కాలువలో ఇబ్బంది వచ్చినా మన ఓడలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ వంటి సుదీర్ఘ మార్గాల ద్వారా అయినా సరే గ్యాసును భారత తీరాలకు చేర్చగలవు. మీకు ఈ విషయం తెలుసా? హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు గ్యాస్ మరియు చమురుతో నిండిన 22 ఓడలు అక్కడ చిక్కుకుపోయాయి. అందులో భారత్కు రావాల్సిన అత్యంత కీలకమైన సరుకుంది. ఆ సమయంలో భారత్ చూపిన తెగువ సామాన్యమైంది కాదు. దౌత్యపరమైన ఒత్తిడి మరియు వ్యూహాత్మక అడుగులతో ఆ 22 ఓడల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక రెస్క్యూ ఆపరేషన్ కాదు, భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భం. మా వనరుల్ని మేమెలా కాపాడుకోవాలో మాకు తెలుసు అనే సంకేతాన్ని భారత్ స్పష్టంగా ఇచ్చింది. ఇప్పుడు ఈ స్టోరీలో అత్యంత ఇంట్రెస్టింగ్ టర్న్ గురించి మాట్లాడుకుందాం. దీనిని ఒక మేధోపరమైన ఎత్తుగడ అని చెప్పొచ్చు. దీన్నే స్వాప్ టెండర్ అంటారు. గెయిల్ అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తుంది. అయితే అమెరికా నుంచి భారత్ వరకు ఓడలో గ్యాస్ రావాలంటే కొన్ని వారాల సమయం పడుతుంది. అంతేకాకుండా రవాణా ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ గెయిల్ ఏం చేసిందంటే, అమెరికాలో ఉదాహరణకు ఆసియా దేశాల్లో ఉన్న గ్యాసుని వెంటనే మన దేశానికి పంపాలని ఒప్పందం చేసుకుంది. దీనివల్ల లాభం ఏంటో తెలుసా? టైం సేవ్. వారాల ప్రయాణం రోజుల్లోకి మారింది. ఖర్చు ఆదా. రవాణా ఖర్చులు భారీగా తగ్గాయి. రిస్క్ తగ్గుదల. సుదీర్ఘ సముద్ర మార్గాల్లో ఉండే ప్రమాదాలు తప్పాయి. ఇది ఒక తెలివైన వ్యాపారవేత్త చేసే పని. సమయం విలువ తెలిసినవాడు మాత్రమే ఇలాంటి ఎత్తుగడలు వేయగలడు. విదేశాల్లో మనం ఎన్ని ఎత్తుగడలు వేసినా దేశం లోపల కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకే భారత్ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. దేశంలోని ఎరువుల పరిశ్రమలకు ఎటువంటి ఆటంకం కలగకుండా 600 కోట్ల రూపాయల విలువైన ఎల్ఎన్జీ బఫర్ స్టాకుని ఏర్పాటు చేసింది. మీకు అనిపించవచ్చు, ఎందుకు కేవలం ఎరువులకే ఇంత ప్రాధాన్యత? ఫ్రెండ్స్, భారత్ ఒక వ్యవసాయ ఆధారిత దేశం. ఒకవేళ గ్యాస్ ధరలు పెరిగితే లేదా గ్యాస్ కొరత ఏర్పడితే ఎరువుల ఉత్పత్తి ఆగిపోతుంది. అది జరిగితే రైతులకి భారంగా మారుతుంది, పంట దిగుబడి తగ్గుతుంది, చివరికి ఆహార పదార్థాల ధరలు పెరిగి సామాన్య ప్రజల కడుపు కొడుతుంది. అందుకే గ్యాస్ ఆగిపోతే దేశం ఆగిపోతుంది అనే సూత్రాన్ని నమ్మి ముందస్తుగా ఈ బఫర్ స్టాకుని సిద్ధం చేశారు.
భారత్ ఇప్పుడు కేవలం ఒకే బుట్టలో గుడ్లన్నీ పెట్టడం లేదు. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో -డిగ్రీల చలిలో కూడా భారత్ తన పెట్టుబడుల్ని పెంచుతోంది. ఆస్ట్రేలియా ఇప్పుడు మనకొక నమ్మకమైన భాగస్వామిగా మారింది. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి భారత్కొచ్చే మార్గంలో యుద్ధం వచ్చే అవకాశాలు తక్కువ. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అమెరికా నుంచి వచ్చే సప్లై మార్గాల్ని కూడా భారత్ సులభతరం చేస్తోంది. దీనివల్ల మిడిల్ ఈస్ట్లో అస్థిరత ఏర్పడినా భారత్ తన అవసరాల్ని తీర్చుకోగలదు. ఈ సందర్భంగా మనం కొన్ని చారిత్రక మరియు రాజకీయ అంశాల్ని చర్చించుకోవాలి. ఇవి భారత ప్రస్తుత వైఖరిని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. 1970 దశకంలో అరబ్ దేశాలు చమురు సరఫరాని ఆపేసినప్పుడు భారత్ వంటి దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పుడు భారత్కి వ్యూహాత్మక నిల్వలు లేవు. కానీ నేడు భారత్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని భూగర్భంలో నిర్మించింది. ఇప్పుడు మనం యుద్ధకాలంలో కూడా నెలల తరబడి ఇంధనాన్ని వాడుకోగలం. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద యూరియా వినియోగదారు. యూరియా తయారీలో 70% కంటే ఎక్కువ ఖర్చు కేవలం న్యాచురల్ గ్యాస్కే అవుతుంది. అందుకే ఇంధన భద్రత అనేది నేరుగా దేశ ఆహార భద్రతతో ముడిపడి ఉంది. ఆర్కిటిక్ LNG 2 ప్రాజెక్ట్. రష్యాలో భారత్ తన వాటాను పెంచుకుంటోంది. అమెరికా ఆంక్షలున్నప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం రష్యాతో గ్యాస్ ఒప్పందాలు కొనసాగిస్తోంది. ఇది భారత్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీకి నిదర్శనం. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో భారత్ ఒక వినూత్నమైన పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం బయర్ మాత్రమే, కానీ రేపు భారత్ డీజిల్ సెక్టర్ అవుతోంది. ప్రపంచంలోని గ్యాస్ కంపెనీలు భారత్కి గ్యాస్ అమ్మడం కోసం పోటీ పడతాయి. ఎందుకంటే భారత్ వద్ద ఇప్పుడు ప్రత్యామ్నాయాలున్నాయి. మనం ఒకే దేశం మీద ఆధారపడడం లేదు కాబట్టి మనం మన షరతులపై రేట్లు నిర్ణయించవచ్చు. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. దశాబ్దాలుగా భారత్ వంటి నమ్మకమైన కస్టమర్ తమ చేతుల్లో ఉన్నాడని వారు భావించేవారు. కానీ భారత్ క్రమంగా ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతుంటే వారు కూడా తమ ధరల్ని తగ్గించక తప్పదు, లేదా భారత్ చెప్పినట్టు వినక తప్పదు. ఇది భారత దౌత్య విజయం. అయితే ఈ జర్నీ అంత ఈజీ కాదు. భారత్ వేర్వేరు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు ఆయా దేశాల అంతర్గత రాజకీయాలు, యుద్ధాలు భారత్పై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు అమెరికాలో ప్రభుత్వం మారినా, లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమైన కొత్త సమస్యలు వస్తాయి. కానీ భారత వ్యూహం ఏంటంటే అన్ని రిస్కుల్ని ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల పంచటం. దీనివల్ల ఏ ఒక్క నష్టం జరిగినా మిగిలిన మార్గాల ద్వారా మనం గట్టెక్కవచ్చు. చివరిగా ఒక్క మాట, ఇది కేవలం గ్యాస్ సిలిండర్ల గురించి లేదా పెట్రోల్ బంకుల గురించి కాదు. ఇది ఒక నవభారతం యొక్క ఆత్మవిశ్వాసం గురించి. సంక్షోభం వచ్చినప్పుడు భయపడి ఆగిపోయే దేశం కాదు మనది. ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని కొత్త మార్గాల్ని వెతుక్కునే దేశం భారత్. ఇరాన్ అమెరికా యుద్ధం అనేది భారత్కి కొత్త అవకాశాలు సృష్టించింది అని చెప్పొచ్చు. ఈ యుద్ధం వల్ల మనం సొంతంగా ఎదగాలనే ఇబ్బందులు తొలగించుకోవాలనే విషయంలో పక్కా క్లారిటీతో ఉంది. అయితే భారత్ది ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ కావడంతో ఇతర దేశాలతో పోలిస్తే మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్. ప్రపంచం మారుతోంది. ఆ మార్పుకి భారత్ నాయకత్వం వహిస్తోంది. రేపు ఇంకొక తుఫాన్ రావచ్చు, మరో యుద్ధం జరగచ్చు. కానీ ఆ సమయానికి భారత్ ఎంత ఎత్తులో ఉంటుంది, మిగిలిన ప్రపంచం మన వెనక ఎంత దూరంలో ఉంటుంది అన్నదే అసలైన విజయం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? భారత్ తీసుకుంటున్న ఈ స్వాప్ డీల్స్ మరియు బఫర్ స్టాక్ నిర్ణయాలు మన ఆర్థిక వ్యవస్థని కాపాడతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.